హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవశాస్త్ర. ఇప్పటి వరకు ప్రపంచంలో ధనికుల గురించి తెలుసు. మరి ఖైదీల్లోనూ అత్యంత కుబేర్లు ఉంటారని తెలుసా? అవును, ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు 47 ఏళ్ల చాంగ్ పెంగ్ జావో. ప్రస్తుతం మనీ లాండరింగ్ తదితర కేసుల్లో జావో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అమెరికాలో మనీ లాండరింగ్ నిరోధక ఆంక్షల చట్టాలను ఉల్లంఘించడం కారణంగా గతేడాది అక్కడ న్యాయస్థానం ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో చాంగ్ జావోకు కనీసం 3 ఏళ్ల శిక్షను విధించాలని న్యాయవాదులు కోరినా ఆయన ప్రవర్తనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. న్యాయస్థానం ఆదేశాలతో ఆయన 4 నెలలుగా జైల్లో ఉన్నారు. క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ ను 2017లో స్థాపించిన జావో కొన్నాళ్లలోనే కోట్లకు పడగలెత్తాడు. క్రిప్టో ఎక్స్చేంజ్లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా బినాన్స్ కార్యకలాపాలు సాగిస్తుంది. అమెరికా అధికారులతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా బినాన్స్ సీఈఓ బాధ్యతల నుంచి జావో గతేడాది వైదొలిగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90% వాటాను కలిగి ఉన్నారు. బ్లూబర్గ్ అంచనా ప్రకారం జావో సంపద విలువ సుమారు $33 బిలియన్. భారతదేశ కరెన్సీలో సుమారు 3.60 లక్షల కోట్లు. ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ కూలిపోవడంతో ఆ సంస్థ నష్టాల్లోకి జారుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆంక్షల చట్టాలను జావో ఉల్లంఘించిన విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రిస్క్తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ల నిధుల నుంచి $1 బిలియన్ స్వాహా చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో జావోను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు 4 నెలలు జైలు శిక్ష విధించింది. అలాగే ఆయన $4.3 బిలియన్ జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ FTX CEO సామ్ బ్యాంక్మెన్ ఫ్రైడ్ $1 బిలియన్ మోసానికి పాల్పడినట్లు రుజువైన కొద్ది వారాల తరువాత జావో మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ మనీ. దీన్ని క్రిప్టోగ్రఫీ కరెన్సీ, ఎన్స్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ గా సృష్టించి నిల్వ చేసిన డిజిటల్ కరెన్సీ. ఇది ద్రవ్య యూనిట్ల సృష్టిని నియంత్రించడానికి, నిధుల బదిలీని ధృవీకరించడానికి ఎన్స్క్రిప్షన్ పద్ధతులను ఉపయోగిస్తుంది. దీని విలువ డిమాండ్ సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇది ఏ దేశానికి చెందదు, ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. బిట్ కాయిన్, ఈథర్, డాగీ కాయిన్, ఎథీరియం, బినాన్స్ కాయిన్ వంటివి దీని పరిధిలోకి వస్తాయి. భారతదేశంలో క్రిప్టో కరెన్సీని ఎటువంటి చట్టబద్ధత కల్పించలేదని గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.